వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ మొత్తం అందరూ కూడా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఆ అపవిత్ర కార్యక్రమాల మీద శాంతి హోమాలు, దాని మీద ఈ ప్రాయశ్చిత్త హోమాలు, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు మొత్తం వీటి మీదే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా దీని మీదే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం, ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది. అసలు ఏంటి ఇప్పుడు అక్కడ తిరుమలలో జరిగిందంటే ఇంక మిగతా చోట్ల ఏంటని ఆ డైరీల నుంచి కూడా నెయ్యి సప్లైల మీద, ఆలయాల పరిస్థితి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఒక కుదుపు అయితే మాత్రం 100% వచ్చింది. అయితే ఈ రోజుకి ప్రత్యేకత ఒకటి ఉంది. 23/9 అంటే సెప్టెంబర్ 23వ తేదీకి 11 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉంటుందేమో అని చెప్పి వైసీపీ వాళ్ళకి ప్రత్యేకంగా స్క్రిప్ట్ చెప్పక్కర్లేదు. వాళ్ళు గతంలో 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే ఇదిగో దేవుడి స్క్రిప్ట్ ఇదే, మా ఎమ్మెల్యేలని 23 మందిని పశువుల్లా, సంతల్లో పశువుల్లా కొన్నాడు కాబట్టి చంద్రబాబుకి 23 మిగిలాయని. సో అదే 23వ తేదీని రిజల్ట్స్ కూడా వచ్చాయని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అదేనని, ఆయన్ని అరెస్ట్ చేసింది కూడా 23 ఆ తేదీల్లోనే మొత్తం ఇదంతా అని చెప్పి చాలా వ్యంగ్యంగా, అపహాస్యం చేసే రీతిలో, చాలా జుగుప్సాకరంగా వాళ్ళ భాషతోటి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మరి అంత భాష అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి సీట్లు, ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి సంవత్సరాలు అన్నీ కూడా లెక్కేసుకుంటే కేవలం 11. సో జగన్మోహన్ రెడ్డి కండిషనల్ బెయిల్ మీద ఉండి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2013 సెప్టెంబర్ 23వ తేదీన ఆయనకి బెయిల్ వచ్చింది. దాదాపు 18 నెలలు జైలు జీవితం అనుభవించి 2012 నుంచి కూడా మొత్తానికి బయటకు వచ్చారు. ఇది వైసీపీ వాళ్ళు మరి వాళ్ళు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలీదు. సో మొత్తం న్యాయ వ్యవస్థని సైతం అపహాస్యం చేసే విధంగా ఆ కేసుల విచారణ సాగుతోంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే సిబిఐని తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని వీళ్ళు కోరుతున్నారు. ఒక పక్కన వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళు ఎలాంటి మల్లగుల్లాలు పడుతున్నారు, ఎంత కష్టపడి మొత్తం అంతా క్రాక్ చేశారని తెలిసిందే. సో దాంట్లో కూడా ఇప్పటికీ విచారణ ఇంకా నడుస్తూ వస్తుంది. ఇది కాకుండా ఏకంగా 11 ఏళ్ల నుంచి కూడా డిశ్చార్జ్ పిటిషన్లు, లీవ్ పిటిషన్లు ఇలా వేసుకుంటూ అక్రమాస్తుల కేసులో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి దానికి 11 ఏళ్ల నుంచి సిబిఐ దాని మీద నడుస్తూనే ఉంది. 11 ఛార్జ్ షీట్లు మొత్తం నమోదయ్యాయి. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి 11 అనేది చాలా లక్కీగా మారిపోయింది. సో ఇదే ఇవాళ డిబేట్. ఇక మొత్తం ఈ ఓవరాల్గా అంశం గురించి మాట్లాడడానికి మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ బాలకోటయ్య గారు, అండ్ సీనియర్ కౌన్సిల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సిద్ధని శ్రీ వెంకటేష్ గారు. అందరికీ నమస్కారం అండి. రాజేష్ గారు, 2012 మే 28న జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది ఈ అక్రమాస్తుల కేసుకి సంబంధించి. దాని తర్వాత సుదీర్ఘ పోరాటం చేసి ఇదే రోజున 11 ఏళ్ల క్రితం ఆయన రిలీజ్ అయ్యారు. 11 ఏళ్ల పాటు కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. సో ఈ బెయిల్ మీద ఉన్నటువంటి దానికి అయిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత చేస్తున్నటువంటి పనులకి వీటన్నిటికీ లింక్ పెడితే అసలు ఓవరాల్గా దీని మీద మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు, అలాగే న్యూస్ 360 వీక్షకులందరూ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది 2011లో. వారి మీద నమోదైన సిబిఐ కేసుల సంఖ్య 11. వారికి బెయిల్ ఇచ్చి ఈ రోజుతో పూర్తయిన సంవత్సరాలు 11. వారికి రాజ్యసభలో ఉన్న సంఖ్యాబలం 11. వారికి మొన్న 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇచ్చిన శాసనసభ సంఖ్య 11. అంటే 11 జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కలిసి వస్తున్న సంఖ్య. ఎన్ని ఇష్యూస్లో 11 మ్యాచ్ అవుతుందో గమనించండి ఒకసారి. అందువల్ల ఈరోజు ఒక రకంగా వాళ్ళకి జూబిలేషన్. మనం ఈరోజు మార్నింగ్ పేపర్ చూడగానే బుడాపెస్ట్లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ ఒలింపియాడ్లో గర్ల్స్ అండ్ బాయ్స్ వింగ్లో రెండు కేటగిరీలో కూడా ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చినట్టుగా ఒక జూబిలేషన్తో కూడిన వార్త చదివాము. అదేవిధంగా ఇప్పుడు 2011లో నమోదైన కేసు, 2012లో జరిగిన అరెస్టు, 2013లో వచ్చిన బెయిల్, 11 సిబిఐ ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉండి ట్రంక్ పెట్టెల కొద్దీ సాక్ష్యాధారాలు సిబిఐ
సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేసుండి 11 సంవత్సరాలుగా కేసు ట్రయల్ స్టేజ్ కూడా రాకుండా ఇప్పటికీ సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్ల సాకుతోటి దశాబ్ద కాలం పాటు సాగదీస్తా ఉన్నారు. అదే సందర్భంలో 2019లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ఈ కేసు దేశ న్యాయ వ్యవస్థ ముందు అంటే దీన్ని చర్చించి తీరాల్సిన అంశంగా నిలబెట్టిందనేది వాస్తవం. అంటే ఒక కేసు రిఫరెన్స్ గా జగన్మోహన్ రెడ్డి గారి కేసు భారతదేశ న్యాయ వ్యవస్థ కొంతమందికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదే సామాన్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత కఠినంగా ఉంటుంది అనేది ఈ కేసులే మనకి ప్రబల తార్కాణంగా నిలుస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో బహుశా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టినాడు అనుకుంటా. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులన్నీ 1 సంవత్సర కాలంలోగా పరిష్కారం చేయాలి. దానికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు ప్రత్యేక కోర్టులు కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ ప్రత్యేక కోర్టులు కూడా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపాలి. 1 సంవత్సర కాలంలోగా ఈ కేసులన్నీ పరిష్కారం చేయాలని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన వరకు ఈ రోజు దాకా ఏ రాష్ట్ర హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టు ఏర్పాటు మీద చొరవ తీసుకున్న దాఖలా లేదు. ఏ ప్రజాప్రతినిధి కేసులు కూడా రోజువారీ విచారణకు నోచుకున్న దాఖలా లేదు. అంటే ఒక గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఇంతటి స్థాయిలో తొంగలో తొక్కబడతా ఉన్నప్పుడు, అది కూడా అధికారము, హోదా, ఆర్థిక బలము, పలుకుబడి ఇటువంటి వారికి వ్యవస్థలు ఈ విధంగా సహకరిస్తా ఉన్నప్పుడు 100కి 100 ఇది దేశం ముందు ఒక $1 మిలియన్ ప్రశ్నలాగా నిలబడింది. మనం 75 సంవత్సరాల ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకున్నాం, 100వ సంవత్సరం అడుగులేస్తా ఉన్నాం. కానీ అసలు సిసలు రాజ్యాంగ వ్యవస్థ కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక రకమైన వెసులుబాటు కల్పిస్తుంది అనేది ఈ కేసుల విచారణ జరుగుతున్న తీరు చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకనంటే గౌరవ తెలంగాణ హైకోర్టు ఆదేశాలతోటి సిబిఐ కోర్టుకి 2024 ఫిబ్రవరి ఆఖరు నాటికి ఈ క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఒక నిర్ణయం వెలువరించమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చినా కూడా ఆ కేసుల విచారణ 2022 నుంచి ఆ కేసుల విచారణ వింటూ ఉన్న జడ్జి రమేష్ గారు ఇన్ని కేసుల్లో జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి అని అంటే, డిక్టేట్ చేయాలి అని అంటే ఇంకొక 2 నెలలు అదనంగా టైం కావాలి అని అడిగిన మీదట 2024 ఏప్రిల్ 30 వరకు గౌరవ హైకోర్టు ఒక టైం బౌండెడ్ డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఈలోగా మీకు జడ్జిమెంట్లు ఐదర్ ఎస్ఆర్ నో ఏదో ఒకటి డిసైడ్ చేయమని చెప్పారు. కానీ వారికి ఆ ఒక టైం బౌండెడ్ ఫ్రేమ్వర్క్ లో పనిచేస్తున్న జడ్జి గారిని చివరి నిమిషంలో ట్రాన్స్ఫర్ చేసేశారు. 2 సంవత్సరాల పాటు ఆయన కేసులు వినున్నారు. మరి ఆ కేసులు వినున్న ఆయన పోనీ ఏప్రిల్ 30 తారీఖు వరకు ఆయన రిలీవ్ అవ్వాలా. ఆ రిలీవ్ అవ్వని నేపథ్యంలో తను వింటూ వచ్చిన కేసుల విచారణ కంక్లూడ్ అయిపోయింది కాబట్టి ఆ జడ్జిమెంట్ డిక్టేట్ చేసైనా రిలీవ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన అనారోగ్యాన్ని సాగ్గా చూపించి జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ చేయకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక జడ్జి గారు రావాలి. ఆ జడ్జి గారు మే నెల నుంచి మళ్ళీ కేసులు రెడ్ వచ్చి మొదలడే అన్నట్టుగా మళ్ళీ కేసుల విచారణ మొదటి నుంచి వెంట మొదలు పెట్టారు. ఇట్లా సంవత్సరాల తరబడి ఏదో ఒక సాకుగా కేసులు విచారణ అసలు ట్రయల్ స్టేజ్ కి రాకుండా అడ్డగిస్తా ఉన్నారు, ప్రతిబంధకాలు సృష్టిస్తా ఉన్నారు, కేసులు విచారణ వేగవంతం కాకుండా కాపాడుకుంటా ఉన్నారు. ఈలోగా కండిషన్ బెయిల్ మీద ఉండి ఆ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ, ఎందుకు వైలేట్ చేస్తున్నారు అంటున్నానంటే 2013లో ఆయనకి బెయిల్ ఇచ్చిన రోజు గౌరవ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ దక్కింది ఆయనకి. ఆ బెయిల్ దక్కిన రోజు ఆయనకి ఇంపోజ్ చేసిన కండిషన్స్ ఏంటి? కేసు విచారణని ప్రభావితం చేయకూడదు, అలాగే సాక్ష్యంని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పని. కానీ జరిగింది ఏంటి? 2019లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కేసులో అక్యూజ్డ్ గా ఉన్న శ్రీలక్ష్మి గారిని, ధర్మాన ప్రసాదరావు గారిని, మోబుదేవి వెంకటరమణ గారిని వంటి వాళ్ళందరినీ కూడా, విజయసాయి రెడ్డి గారు వంటి వాళ్ళందరికీ కీలక పదవులు కట్టబెట్టారు. అంటే తనకున్న రాజకీయ అధికారంతో తన అక్యూజ్డ్ అందరినీ దగ్గర చేర్చుకున్నారు. అదే సందర్భంలో తన కేసులు విచారించిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ వంటి వారిని వేధింపులకు గురి చేశారు, కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఒక రకంగా తన కేసుని ప్రభావితం చూపించే అంశాలే. వీటిని దృష్టిలో పెట్టుకునే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని సిబిఐ కోర్టులో కేసు ఫైల్ చేయడం కూడా మనకి అందరికీ తెలిసిన అంశమే. కానీ ఆ కేసులో సిబిఐ ఏ విధంగా వ్యవహరించింది? ఒక రకంగా ఆ కేసు నమోదు చేయడానికి కొంతకాలం ముందు సిబిఐ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించట్లేదు కాబట్టి, బెయిల్ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని
అప్పీల్ చేసిన సిబిఐ రఘురామకృష్ణరాజు గారికి పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఈయన లోకల్ స్టాండ్ క్వశ్చన్ చేశారు. అంటే వాళ్ళు అడిగిందే ఈయన కూడా ప్రే అయినప్పుడు దాన్ని వాళ్ళు కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ కి వత్తాసుగా నిలబడినట్టయితే సిబిఐ మీద మనకి డౌట్ వచ్చుండేది కాదు. కానీ రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ లో సిబిఐ ఏ విధంగా వ్యవహరించింది అనేది మనకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజలకందరికీ కూడా అత్యుత్తమ అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విలువ లేదు, దేశంలో అత్యున్నత విచారణ సంస్థ నమోదు చేసిన కేసులు వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లకి విలువ లేదు. కండిషన్ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన జరుగుతా ఉన్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకునే వ్యవస్థలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బు హోదా అధికారం ఉన్నవాడికి ఒక న్యాయం ఇవాళ కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా మన దేశ న్యాయ వ్యవస్థకే ఒక సవాల్కి కేసు మారిందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్. సో వెంకటేష్ గారు, ఇక్కడ అప్సన్ రాజేష్ గారు తీసుకొచ్చినటువంటి పాయింట్ అంటే ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అవ్వకముందు మామూలుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులన్నీ సంవత్సర కాలంలో క్లియర్ చేయాలని. ఇన్ఫ్యాక్ట్ చూసాం, చాలా డిస్కషన్స్లో మన ఇద్దరు కూడా మనం డిస్కస్ చేసాం ఏంటంటే తెలంగాణ హైకోర్టు మాకు 9 నెలల టైం చాలు, మాకు ఏడాది కూడా అవసరం లేదు, మేము క్లియర్ చేస్తామని వాళ్ళు. ఏపీ హైకోర్టుకు వచ్చేసరికి ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది మాకు 6 నెలలు సరిపోతుంది, మాకున్న సముదాయాలతో వీటిని ఏం చేసేస్తామని. అలాగే మిగతా కోర్టులన్నీ కూడా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశం కాబట్టి కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీని మీద పాయింట్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసు దగ్గరకు వచ్చేసరికి అంటే మళ్ళీ అదే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యారు, అవడానికి ముందు ఎస్ఏ బాబ్డే గారు చీఫ్ జస్టిస్గా ఉండగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదిస్తే ఏకంగా 8 పేజీల లేఖని రాసి చీఫ్ జస్టిస్ అవ్వడానికి ముందు ఎన్వి రమణ గారి మీద కూడా ఉద్దేశాలు ఆపాదించే న్యాయ వ్యవస్థను కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ అదంతా అయిపోయింది. సరే, ఇప్పుడు అధికారం కోల్పోయారు, మళ్ళీ అలాగ కోర్టుకు వెళ్ళడం, ఈ కేసులు తన మీద ఉన్నవి వాదించుకుని మొత్తాన్ని క్లియర్ అవుతూ చేసుకుంటారో ఏదో అనుకుంటే, ఒక పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి వ్యక్తిగత పూచీకత్తు కోసం మీరు కోర్టుకు రండయ్యా అంటే నేను కోర్టుకు ఎందుకు రావాలి అన్న ఒక ఈగోతోటి కోర్టుకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి, అవసరమైతే పర్యటన మానేసుకుంటాను అని అంటే అపహాస్యం చేయడం. సో ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు 11 ఏళ్ల పాటు బెయిల్ మీద, కండిషనల్ బెయిల్ మీద వాళ్ళు కనికరించారు అనుకోవాలా, లేదు ఉదారంగా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తూ వచ్చిందనుకోవాలా? ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా. కోడికత్తి కేసులో శ్రీనివాసరావు జనపల్లి 5 ఏళ్ల పాటు కోర్టులో జైల్లోనే ఉండిపోయాడు. సాక్ష్యం చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి కూడా వెళ్లకుండా న్యాయ వ్యవస్థను అపహాస్యం చేశాడు అనుకోవాలా? యాజ్ అ సీనియర్ కౌన్సిల్ మీరేమంటారు? దీంట్లో నాకు తెలిసినందు మొత్తం అన్నిటికీ మెయిన్ కారణం సిబిఐ అండి. సిబిఐ అవుట్ అండ్ అవుట్ ఆయనకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరగగలుగుతాయి. ఇప్పుడు సిబిఐ కానీ కరెక్ట్గా ఉండి మేము అదే రఘురామరాజు గారు బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ స్టాండ్ తీసుకుంటే, ఇప్పుడు ఆ రోజు మేము మెన్షన్ చేసినవన్నిటిలోని ఇది రాంగ్ అని ఏదైనా ఒక పాయింట్ ఉందా? లేదు కదా. మరి అది రాయకుండా ఒక రోజు వేస్తామంటారు, ఒక రోజు కౌంటర్ వేస్తామంటారు, ఒక రోజు కౌంటర్ వెయ్యరు. అట్లా చేసి సిబిఐ కోఆపరేషన్ ఈ రోజు కూడా సుప్రీం కోర్టులో కూడా ఈ రోజు కూడా సిబిఐ కోఆపరేషన్ వల్లే ఆయనకి టైం వస్తుంది. అక్కడ కూడా సిబిఐ అక్కడ వేస్తాం కదా, ఇవన్నీ సుప్రీం కోర్టులో, అక్కడ కూడా వాళ్ళు కరెక్ట్ గా రారు, ఆన్లైన్ లో వస్తారు, ఏం మాట్లాడతారో తెలియదు. అక్కడ కూడా దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ది అక్యూజ్డ్. అది రెండోది ఏంటంటే, సారీ టు సే, ఎన్వి రమణ గారు జడ్జిమెంట్ ఇచ్చారు 1 సంవత్సరంలోగా ఏమని. సార్, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు. చీఫ్ జస్టిస్ అయిన తర్వాత 1 ఇయర్లో ఉన్నారు ఆయన. ఎప్పుడైనా నేను ఫలానా ఆర్డర్ ఇచ్చాను, దాన్ని నెక్స్ట్ ఏం జరిగింది అని ఎవరితో ఎక్కడైనా మాట్లాడారా? ఈజ్ ఇట్ నాట్? ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ఇస్తాను, అది ఇంప్లిమెంట్ అయిందా లేదో చూడవలసింది ఎవరు? నేనే కదా. కరెక్ట్. ఎందుకు ఆయన మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? అయితే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను మీకు. మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆయన యాడ్ చేశారా లేదా అంటే, సిబిఐకి ఆయన యాడ్ చేశారు. ఏం చేశారయ్యా అంటే, సిబిఐ వాళ్ళని పిలిపించి అప్పట్లో ఈ సిబిఐ చీఫ్ని ఎంపిక చేసే కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలా ఉండకూడదా లేదంటే ఇంకోటి ఇలాగా తర్జన భర్జనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సిబిఐని పిలిచి ఒకటి అడిగారు, మీ
సక్సెస్ రేట్ ఎంత? ఇప్పుడు ఉన్నటువంటి కేసుల్లో ఎంతమందికి మీరు శిక్ష వేయించగలుగుతారు అన్న ప్రశ్న అడిగారు. పవన్ గారు దిస్ ఇస్ డైవర్టింగ్. ఆయన సక్సెస్ రేటు సిబిఐ పిలిచి మాట్లాడడం ఇది కాదు. నేను ఒక ఆర్డర్ ఇచ్చాను, మొత్తం కంట్రీ అంతా ఈ రకంగా ప్రజాప్రతినిధుల కేసు సంవత్సరంలో కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు. చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఆయన ఎక్కడైనా ఈ ఆర్డర్ గురించి మాట్లాడారా? కోర్టు చీఫ్ జస్టిస్ గా గివెన్ ఆర్డర్ ఆయన సిబిఐ ఆయన ఎందుకు మాట్లాడాలండి? యు టాక్ టు ది కన్సర్న్ హైకోర్ట్స్, యు టాక్ టు ది కన్సర్న్ హైకోర్ట్స్ తర్వాత లోవర్ కోర్టు కూడా ఆయన మాట్లాడక్కర్లేదు. అది ఎక్కడ జరిగింది? అవును, అంటే ఇది ఐ మీన్ సారీ టు సే ఐఎమ్ బీయింగ్ అన్ అడ్వకేట్, ఇదేదో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏదో ఆ రోజు ప్రాపగాండా కోసం అన్నట్టు ఇచ్చినట్టే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యేదాకా ఒక్కటి లేదు సార్, ఒక్క ముందుకెళ్ళలేదు. ఆయన తర్వాత వాళ్ళు వచ్చి ఇలాగ ఫార్ములేట్ చేయండి, కేసులు పెట్టండి అని అదొకటి. కింద కూడా ఇప్పుడు సిబిఐ ప్రాసిక్యూషన్ ఈయన ఇన్ని రోజులు సెలబ్రేషన్ బయట ఉన్నాడు అంటే ఆయన గొప్పతనం కంటే ఇన్కాంపిటెన్సీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు సమ్ ఎక్స్టెంట్ సపోర్టెడ్ బై ఐ డోంట్ వాంట్ టు మీకే అర్థం చేసుకోండి. అది ఇప్పుడు ఒక మామూలు ఇందాక అన్నారు కదా, ఒక మామూలు అక్యూజ్డ్ కి ఒక ట్రాఫిక్ లో లేట్ అయితేనే వారెంట్ ఇచ్చేస్తారండి. అవును, ట్రాఫిక్ లో లేట్ అయ్యి జెన్యూన్ గా. మరి ఈయనకి బెయిల్ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఈ షుడ్ అటెండ్ బిఫోర్ కోర్ట్ ఆన్ ఎవ్రీ డేట్ ఆఫ్ హియరింగ్. అవును, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా కిందనే కంపల్సరీ, ఆ తర్వాత సుప్రీం. కానీ ఎన్ని రోజులు ఇన్ని అయిన తర్వాత ఒక్క మన అంటే ఇంతమంది పబ్లిక్ ఆర్ మేకింగ్ ఇది ఏంటంటే ఫన్ అయిపోయింది సార్. పెద్ద పెద్ద వాళ్ళకి కోర్టు కానీ పోలీసులు కానీ ఎవరు ఏం చేయలేరు. ఇది ఓన్లీ చిన్న వాళ్ళని శిక్షించడానికే కోర్టులు ఉన్నాయి అనే ఇది అయితే వచ్చేసింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను చెప్తాను సార్, ఆయన ఇప్పుడు సీఎం కాదు. ఇప్పుడైనా సిబిఐ వాళ్ళు వచ్చి దాన్ని ఎందుకు ఆ వర్క్ ని ఇప్పుడు డే టు డే ప్రొసీడింగ్స్ చేయొచ్చు కదండి. డే టు డే ప్రొసీడింగ్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మొన్న సుప్రీంకోర్టు కూడా ఉంది, ఏది మన రఘురామ్ రాజు గారు వేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ లోనే ఇంకో దీంట్లోనే ఏమన్నారంటే జడ్జి గారు, సరే లెట్ దేర్ బి డిశ్చార్జ్ పిటిషన్, యు గో విత్ ది అదర్ ప్రొసీజర్. అంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేయండి, ఎవిడెన్స్ నడిపించండి, కేసు ముందుకు పోనే ఉంది. రేపు డిశ్చార్జ్ పిటిషన్ మీరు విన్నాక వీళ్ళ మీద ఛార్జెస్ లేవనో ఏదో ఉంటే అప్పుడు వీ కెన్ టేక్ యాక్షన్ ఆన్ దట్. అది కూడా జరగట్లేదు కదండి. ఇంకోటి ఇందాక మన రాజేష్ గారు చెప్పారు, ఐ మీన్ ఆయన వెరీ థరో ఇన్ దిస్ కేసెస్ అనుకుంటా. అదేంటంటే ఆ రోజు జడ్జి గారు ముందు నెలాఖరికల్లా జడ్జిమెంట్ ఇమ్మంటే ముందు ఒక 15 రోజులు నా కొట్లో బాగాలేదన్నారండి. ఎవరికైనా బాగోకపోతే అదంతా మనకు అనవసరం. కానీ ఆయన వెళ్ళిపోతే ఏమని ఆర్డర్ ఇచ్చారంటే, నేను ఈ రోజు ఆర్డర్ ప్రనౌన్స్ చేయడానికి అవ్వలేదు, కొత్త జడ్జి గారు మళ్ళీ విని ఆర్డర్ ఇవ్వాలని చెప్పారండి. అది జనరల్గా జరుగుతుందో జరగదు. ఈయన ఎందుకు మళ్ళీ మొత్తం వినాలని ఆర్డర్ ఇవ్వాలని? కరెక్ట్. ఇప్పుడు దాకా నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఆన్ ఓన్లీ క్రిమినల్ సైడ్ ఫర్ ద లాస్ట్ 31 years అండి. నేను ఎప్పుడు ఇలాంటి వచ్చే జడ్జి మొత్తం విని ఆర్డర్ ఇవ్వాలని వెళ్ళే జడ్జి ఎక్కడైనా చెప్తాడా? ఎలా పాసిబుల్ అసలు? అది 11 ఏళ్ళు అయిపోయింది, రేపు మళ్ళీ ఇంకొక 11 ఏళ్ళు అవ్వదని గ్యారంటీ ఏంటి? అంటే సామాన్యుడికి న్యాయ వ్యవస్థని అండగా ఉన్నామని చెప్పాల్సినటువంటి పాయింట్ లో కరెక్ట్ యూనియన్ హోమ్ మినిస్టర్ కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ రిలీజ్ 1.5 years లో తేలుతుంది సార్. ఇక్కడ జైలుకి వెళ్ళడం పాయింట్ కాదు వెంకటేష్ గారు. సార్ ఒక నిమిషం, బికాస్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వన్ పార్టీ ఐఎమ్ నాట్ సపోజ్ టు మేక్ ఎనీ కామెంట్. బట్ పైన వాళ్ళు అనుకుంటే ఎంతసేపు సార్ ఇది? పోనీ అది అనుకోవద్దు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా వదిలేయండి. ఇది ఎంత రోజు ఎన్ని 1.5 years అవ్వకపోతే అప్పుడు అడగండి సార్. ఓకే, చేయండి. ఇవన్నీ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ అదర్ ఫోర్త్, అందరూ పైనుంచి అంటే కొన్ని వ్యవస్థలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మీద ఆయనకి ఇలా తప్పించుకుంటున్నాడు. అంటే దాని గురించి ఈవెన్ బెయిల్ క్యాన్సిలేషన్ రోజు మాకుండే ఇంక్లింగ్ 1 day బిఫోర్ ఇది క్యాన్సిల్ అవుద్దని.
ఆర్డర్ అదర్వైజ్ వచ్చింది. ఎందుకంటే ఆ ముందు రోజు సాక్షి పేపర్ ముందే వేసేస్తాడు, అవును. ఆ పిటిషన్ డిస్మిస్ అయిపోయింది. దాన్ని ఎలాగో కవర్ చేసుకుంటారు సోషల్ మీడియాలో అత్యుత్సాహంతో, ఒకటి వేయిపోయి ఇంకొకటి వేసేసాడు కాబట్టి ఉద్యోగం నుంచి తొలగించాం సవరణ అయితే. సోషల్ మీడియా అంటే ఆల్మోస్ట్ పేపర్ లో కూడా పెద్దగా వచ్చింది సార్, అది కూడా సోషల్ మీడియా. అసలు ఆ రోజు జడ్జిమెంట్ కూడా లేదు, ఇది ముందే వేసేసాడంటే ఏమనుకుంటారు? కరెక్ట్. ఇన్ని దీని మీద ఆయన బెయిల్ ఇచ్చి ఇన్ని రోజులు ఉన్నాడు అంటే అది ఆయన ఇట్స్ ఆల్ మ్యానిపులేషన్ అండి. నిజంగా ఆయన సెలబ్రేట్ చేసుకోవాలి. రాజేష్ గారు అన్నట్టు న్యాయ చరిత్రలో, ఇండియాలో న్యాయ చరిత్రలో ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరు లేడు. ఇంకో సంగతి చెప్పనా అండి, ఈ 11 కేసెస్ లో ఉండే హైయెస్ట్ చార్జెస్ నాకు తెలిసినంత వరకు 420 కేసులు ఉన్నాయి. మాక్సిమం 7 years. 7 ఏళ్ళు శిక్ష పడాల్సిన దాంట్లో 11 ఏళ్ళు విచారణ జరిగితే ఇంకే ఉంది. విచారణ వదిలేదు సార్, చార్జెస్ ఫ్రేమ్ అవ్వలేదు. కరెక్ట్. నేరారోపణే జరగలేదు అందులోని. ఇంకా సాక్ష్యం ఎప్పుడు రావాలి, ఇది ఇంకా మేము ఆ బెయిల్ పిటిషన్ లో కూడా మెన్షన్ చేసాము, ఈ వ్యక్తుల్ని ఈ పోస్ట్ ఇచ్చి ఈ రకంగా చేస్తున్నారంటే అది అఫీషియల్ గా చేశారని జడ్జి గారు చెప్పారు. ఏం చెప్తాం, అఫీషియల్ గా చేశాడనే కదా మా బాధ. అదే టోటు మొత్తాన్ని ఆఫీసర్స్ గా చేశాడని సిబిఐ కోఆపరేట్ చేయలేదు. న్యాయస్థానాలకి మీరు చెప్పింది ఇలాగంటారు, మీరు చెప్పిన దానికి దే హావ్ నాట్ టేకెన్ ఇట్ సీరియస్లీ. కరెక్ట్. హైకోర్టులోనే అంతే సార్, హైకోర్టులో ఈ నవంబర్ కేస్తే వచ్చే నవంబర్ లో దానికి ఆర్డర్ ఇచ్చారు. దాన్ని రివిజన్ వేసాం. ఈ నవంబర్ 2022లో విన్నారు. ఆర్డర్స్ నవంబర్ 23లో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ there is no reason for cancellation of bail, అందుకని మా రివిజన్ డిస్మిస్ చేసి వెళ్ళిపోయారు. రైట్. సో బాలకోటే గారు, వెంకటేష్ గారు 1 సెకండ్. బాలకోటే గారు, ఓవరాల్గా అంటే అమరావతి కేసుల్లో కూడా చూసాం, అమరావతి రైతుల మీద SC ST అట్రాసిటీ కేసులు, ఇది దళితుల మీద పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది. సో ఆ కేసుల్లో బయటికి రావడానికి దాదాపుగా 54 రోజుల పాటు వాళ్ళకి ఇదయ్యింది. వాళ్ళని బేడీలు వేసేదో తీవ్రవాదుల్లాగా బేడీలు వేసి మరీ అరెస్ట్ చేశారు. మరి ఒక ఆర్థిక నేరగాడుగా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదంటే భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి ఈ న్యాయ విద్యాలయాల్లో ఒక కేస్ స్టడీగా పెట్టుకున్నటువంటి హిస్టరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్లుగా చాలా అత్యంత స్వేచ్ఛగా, అంటే సామాన్యులైనటువంటి మీరు అమరావతి ప్రజలు తిరగలేనటువంటి స్థాయిలో అత్యంత స్వేచ్ఛగా పక్కన సెక్యూరిటీని పెట్టుకుని మరీ తిరుగుతున్నాడు. అలాగే మిగతా కేసుల్లో ఏ విధంగా ఉంది, కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులు ఎలా ఉంది అనేది చూసినప్పుడు మీరేమంటారు? గోపాలకృష్ణ గారు నమస్తే. రాజేష్ గారికి, వెంకటేష్ గారికి కూడా నమస్కారాలు. గోపాలకృష్ణ గారు, పవన్ కృష్ణమూర్తి అండి, మర్చిపోతున్నారు. పవన్ కృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 11 సంవత్సరాల కేసులు 11 ఏళ్ళుగా మనం చెప్తున్నాం. ఏ సాదా సీదా కేసులు కూడా కాదు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విట్ప్రోకో జరిగిందని, అల్లిబిల్లె కంపెనీలతో జరిగిందని, తండ్రిని ముఖ్యమంత్రిగా అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దోపిడీ చేశారని మనం చెప్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే మీరు మనము కూర్చొని మాట్లాడుకోవటానికి తప్ప వేరే వృధా ప్రయాసలు పనికొస్తుంది తప్ప దీనిలో ఏమీ లేదండి. నా ఉద్దేశం చెప్తున్నా. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఉగ్రవాది అన్నారు. నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అన్నారు. మీరు ఆర్థిక ఉగ్రవాదిగా మీరు ముద్రేసిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే భారత రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థని, న్యాయ వ్యవస్థను ఇచ్చింది దేనికంటే పేదలకు సేవ చేయటానికి, సామాన్యుడికి సేవ చేయటానికి, నేరం చేసిన లోపలేయటానికి, న్యాయాన్ని బతికించడానికి. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నా, సిబిఐ బలమైందా జగన్మోహన్ రెడ్డి గారి బలమైనోడా? నాకు చెప్పండి మీరు. ఈడీ బలమైందా జగన్మోహన్ రెడ్డి గారి బలమైందా? విచారణ సంస్థలే అచేతనంగా ఉండేస్తాం.
విచారణ సంస్థలు మనం అనుకుంటాం సిబిఐ రంగంలోనే దేశ అత్యున్నత విచారమైన సంస్థ అని చెప్పేసి అని దేశవ్యాప్తంగా ఏది జరిగినా కూడా అందరూ కూడా సిబిఐ 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 విచారణ వేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటాం. దాంట్లో చావ లేదు, దానిలో సత్తువ లేదు, దానిలో శక్తి లేదు. అది కూడా ఇటు వంగమంటే అటు వంగిపోతుంది. కార్ల్ మార్క్స్ అంటాడు, రాజ్యం అనే అధికార పనిముట్టు ఏ పాలకుడి చేతిలో ఉంటే ఆ పాలకుడు అలా ఉంచుకుంటాడు పనిముట్టుగా. ఒక పనిముట్టు రాజ్యాంగం అని, లేకపోతే ఇందుకు తాత్సారం అవుతుంది. 11 సంవత్సరాలు 3000 వాయిదాలకు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు పోలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జైలులో కొన్ని వేల మంది ఖైదీ, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బెయిల్ రాకుండా, నాకు తెలిసి అసలు బెయిల్లు వేసేవాళ్ళే లేక, అంటే కనీస న్యాయం దొరక్క కూడా జైల్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు జైల్లో ఉంటూ పెరోల్ మీద బయటికి రాని పరిస్థితి. పెరోల్ కోసం అర్జీలు పెడుతున్నాం. ఒక నెల రోజులో 15 రోజులో అమ్మా నాన్నను చూసి వస్తాం, భార్యా బిడ్డలు చూసి వస్తాం చూస్తుంది. పెరోల్ మీద ఖైదీ పెడుతున్నా కూడా ఇటీవల ఒక కేసు ఒకటి మా ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన చిలకలూరిపేట బస్సు దగ్గర కేసులో 2 దళిత కుటుంబాలకు జైలు పడింది. 35 ఏళ్ళు అయింది ఇప్పుడు జైల్లో ఉండబట్టి. వాళ్ళకి పెరోల్స్ కోసం తిరుగుతుందంటే కూడా ఓ 15 రోజులు 4 రోజులు పెరోల్స్ అవుతుందా? మరి వాళ్ళకేం న్యాయం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళకేం న్యాయం జరుగుతుంది? నిన్న మొన్న మనం చూసాం కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులోనే ఇప్పుడు మంగళగిరి కార్యాలయంలో దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా, సుప్రీంకోర్టు ఏం చేసింది? ఓర్టుని ఇచ్చింది కదా, వాళ్ళని అరెస్ట్ చేయమాకనా, విచారణ సహకరిస్తారు, టెలిఫోన్లు మీ చేతికి ఇస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయమాకనా అన్నారు. ఇప్పుడు పెద్దోడికి ఒక న్యాయం, చిన్నోడికి ఒక న్యాయం అనేది అర్థమవుతుంది కదా. వ్యవస్థను ఎలా నమ్మాలి అని అంటున్నారు. కాబట్టి కామన్ మ్యాన్ ఏమనుకుంటాడండి, మీకు ఎప్పుడు కూడా పవన్ కృష్ణ గారు మీకు తెలుసో లేదో, సాధారణమైన నిరుపేద కామన్ మ్యాన్ ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడండి. వాడు అవసరం వస్తే బాధలు ఇస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు తప్ప పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరుగుతుంది లేదా రాజకీయ నాయకుడి దగ్గర నాకు న్యాయం జరుగుతుందని వాడు భావించలేడు. ఉంటే తింటాడు, లేకపోతే తప్పు. ఈ రోజున పోలీస్ స్టేషన్లో ఐపీఎస్లు ఎందుకు పనిపోతున్నాయి అంటే, చేతలపాట ఆడుకునే వాళ్ళు లోపలేయటం, లేదంటే ఒక వ్యభిచార కేసుల్లో లోపలేయటం, చిన్ని దొంగతనాలు, రావి చెంబులు, ఇతర బిందెలు తీసుకెళ్లే వాళ్ళ లోపలేయటం, ఇదే చేస్తారు. ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో 2556 కోట్ల రూపాయలు ఇసుక బొక్కాడు అని చెప్పేసి అని ఏసీబీ విచారణ చేసి నిర్ధారిస్తే ఆ వెంకటరెడ్డి ఏమైపోయాడు? పడవెక్కి వెళ్ళిపోయాడు. విమానం కూడా కాదు, పడవెక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళటానికి అనుమతించింది ఎవరు? ఏమైంది అధికార యంత్రాంగం? వాళ్ళకి అక్కడికి వస్తే బాంబే నుంచి కూడా ఏ నచ్చిందని తెస్తారండి, లోపల పెడతారు. అభాగ్యులు కదా దొరకాల్సింది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద, తెలుగులో చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ ఏం బేగలదని నేను అడుగుతున్నానండి. ఏం పీకుతుంది? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ ఏం చేసింది? ఒక్క పిల్లలాగా 2 కాళ్ళు పైకెత్తిందిగా. ఎస్పీ ఏమన్నాడు? అరెస్ట్ చేయడానికి వీలు లేదంటే ఏం చేసిందండి? వెళ్ళిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? దేనికంటున్నాను ఇవన్నీ కూడా. కాబట్టే కదా చెరబండరాజు లాంటి రచయితలు పుట్టి తల్లి భారతి ఎండిన స్తనాలపైకి ఎగబడ్డ బిడ్డలను బోధార్చలేని దీనత్వం నీది, నన్ను ఎక్కనివ్వండి బోను అని అంటాడు చెరబండరాజు. ఒక భావుకతత్వం. ఏది న్యాయం? ఎవరికి న్యాయం? ఎంతవరకు న్యాయం? ముఖ్యమంత్రులు అయిపోతున్నారు కదా, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు కదా, డబ్బుంటే చాలనే పరిస్థితి అయిపోయింది కదా. ఏముంది చెప్పండి? ఎవరి కోసం అని చెప్పేసానని అంటే ఇన్ని చట్టాలు, ఇన్ని విచారణలకు ఎంత ఖర్చు అయిందండి? ఆ సిబిఐ విచారణకి టంకు పెట్టెలకి అయిన కాగితాల ఖర్చు ఎంతండి? ఆ డైరెక్టర్లకు అయిన ఖర్చు ఎంతండి? ఆ న్యాయమూర్తులు విచారణకి వాళ్ళు కూడా ప్రభుత్వ సొమ్మేగా తినేది. ఎంతకాలం విచారిస్తారు, ఎంతకాలం చేస్తారు సార్? 11 ఏళ్ళ ఒక భారతదేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థ సిబిఐ ఆధ్వర్యంలో, ఈడీ ఆధ్వర్యంలో జరిగిన కేసుల విచారణ 11 సంవత్సరాలకి నిందితుడు వాయిదాలు కూడా రావడం లేదు. చూడండి, ఇది చిత్రమా? 7వ వింత 30వ వింత. ఏదికంటున్నా మనం చెప్పుకోవటానికి తప్ప
రాజ్యం కలవాడి సొత్తు అండి, రాజ్యం కలవాడి భోజ్యం. నా ఉద్దేశం చెప్తున్నా, నేనేమి ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయాలు నేనేం తప్పు పట్టట్లా. లేదు మీ మీ అభిప్రాయం అందులో డౌట్, ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి పాయింట్ మీద. నిరుపేదకు చట్టాలు దూరం, నిరుపేదకు కార్యవర్గ న్యాయం దూరం, నిరుపేదకు రాజకీయ వ్యవస్థ కూడా దూరం. అందరూ ఒక తాను గొడ్డలే ఎస్, ఒక్క నిమిషం బాల్గొడే అనే పరిస్థితుల్లోనే ఈ విధంగా ప్రజల్లో న్యాయ వ్యవస్థ కానీ విచారణ సంస్థలు కానీ పలచబడ్డాయి అని చెప్తున్నాను. ఎస్. సో రాజేష్ గారు, అంటే ఈ 11 ఏళ్ల వ్యవహారాన్ని మనం చూసుకుంటే ఇప్పటిదాకా మాట్లాడుకున్నంత బాగానే ఉంది. కేవలం గత 5 ఏళ్లలో అధికారం చేపట్టిన నాటి నుంచి మొన్న దిగిపోయే వరకు కూడా, ఇంకా మాట్లాడితే దిగిపోయిన తర్వాత కూడా ఇంకేమైనా జరిగేలేదు తెలియదు ఉన్నటువంటి అధికార యంత్రాంగం వల్ల. సో వీటన్నిటి మీద పెట్టాల్సినటువంటి కేసులు కనుక పెడితే, ఎందుకంటే కళ్ళకి ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణం స్పష్టంగా కనిపిస్తోంది, ఇసుకలో జరిగినటువంటి కుంభకోణం, ఇది కాకుండా మైనింగ్, అక్రమ మైనింగ్, విలువైనటువంటి ఖనిజాలని వైశాఖ మన్యం ప్రాంతంలో భమిడికలొద్ది కానీ ఆ ఏరియాల్లో జంతువుల్ని కూడా చంపి అక్కడ చేసినటువంటిది కానీ, శాండ్లో మొత్తం తీర ప్రాంతంలో వీళ్ళు తీసినటువంటిది కానీ, ఇలా ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక కేసులు పెట్టి ముందుకు తీసుకెళ్తే సిబిఐకే 11 ఏళ్లకి దిక్కు లేదు. మరి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలు ఏం చేస్తాయి? సిఐడి కానీ పోలీస్ వ్యవస్థ కానీ అసలు టచ్ చేయగలుగుతాయా ఇలాంటి మనిషిని? అంటే ఇక్కడ వెన్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. నిజంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి, వ్యవస్థల పట్టుదలతోటి దోషిని శిక్షించాలి, నేరాన్ని నిరూపణ చేయాలి అనుకుంటే చాలా పట్టుదలగా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిపించి స్పెషల్ కోర్టులు కాన్స్టిట్యూట్ చేయించి నేరాన్ని నిర్ధారణ చేయొచ్చు. కానీ రాజకీయ సంకల్పం లేనప్పుడు వ్యవస్థలు నిద్రాణంలోకి వెళ్ళిపోతాయి, వ్యవస్థల్ని నిద్రపుచ్చుతారు. ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి, సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఇందాక మిత్రులు బాలకోట గారు ప్రస్తావించినట్టుగా వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు, ఈ రాష్ట్రంలో విచారణ జరగడానికి వీలు కాదు అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వేరే రాష్ట్రానికి విచారణ బదలాయించుకుంది. కొద్దిపాటైనా సరే రోషం పాశం అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే రాజీనామా చేశారు. అసలు తన ఫస్ట్ కజిన్ తాను ముఖ్యమంత్రిగా ఉండగా తన ఆధ్వర్యంలో జరిగే పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ నాకు సమ్మతం కాదు, విచారణ న్యాయబద్ధంగా జరగటం లేదు అని చెప్పి ఆమె సిబిఐ విచారణ కోరుతుంది. ఆ తర్వాత విచారణ చేస్తున్న అధికారుల్ని కడప జిల్లాలో బాంబులు వేస్తామని బెదిరించారు. విచారణాధికారి మీద, రామ్ సింగ్ గారి మీద పోలీస్ కేసు నమోదు చేశారు. తర్వాత ఇందాక బాలకోట గారు ప్రస్తావించినట్టుగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సృష్టించిన హంగామా చూసాం. అంటే ఒక హత్య కేసు అక్యూజ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పని సిబిఐ ప్రయత్నం చేస్తే ఆ సిబిఐకే సవాలు విసురుతా 100 మందిని అక్కడ సమీకరించి ఒక వీధి పోరాటానికి సిద్ధపడ్డారు సిబిఐ తోటి. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిబిఐ అధికారులకు రక్షణ కల్పించడానికి ముందుకు రాకుండా ఒక సహాయ నిరాకరణ చేసిన తీరు చూసాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అయ్యుండి ఒక హత్య కేసు ముద్దాయిలని తానే పాల్గొడుగా ఉండి వాళ్ళని కాపాడుతూ జాతీయ అత్యుత్తమ విచారణ సంస్థ అయిన సిబిఐకి సవాలు విసిరిన తీరు చూసాం మనం. ఇది సిబిఐ దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని ఉంటున్నట్టయితే ఆ రోజే సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలిపించి అవినాష్ రెడ్డిని కాలరు పుచ్చుకొని లాక్కెళ్ళి బోన్లో పెట్టుండాలి. అక్కడ ఇంటెగ్రిటీ ప్రదర్శించుండాలి సిబిఐ. అంటే ఒక 100 మందో, ఒక 500 మందో, ఒక 1000 మందిని సమీకరిస్తే అక్కడ ఆ 1000 మందిని చూసి భయపడిపోయి అక్యూజ్ని అరెస్ట్ చేయలేకపోతే ఏ రాజకీయ నాయకుడికి వాళ్ళ 500 మంది 1000 మంది సమీకరణ కారు? అసలు ఏ కేసులో ఎవరైనా అరెస్ట్ ఎలా చేయగలుగుతారు? సిబిఐ అనుకున్న రోజున లాలూ ప్రసాద్ యాదవ్ గారు లాంటి సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయగలిగారు. ఇవాళ కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయని అరెస్ట్ చేయగలిగారు, మధు కోడని అరెస్ట్ చేయగలిగారు, హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయగలిగారు. జయలలిత గారి మీద కేసు కనీసం చనిపోయిన తర్వాత అయినా సరే రుజువు చేయగలిగారు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేప్పటికి ఇంకే తల మీద 2 కొమ్ములు ఉన్నాయా, కాళ్ళకి గిట్టలు ఉన్నాయా? ఎందుకని ఇంతగా దాసోహం అంటున్నారు? ఏంటి ఆయనకున్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? డబ్బుకి వ్యవస్థలు దాసోహం అంటున్నాయి. ఒకనాడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో బెయిల్కి
జడ్జిలే అమ్ముడుపోయిన అంశాన్ని సిబిఐ పట్టుకుంది రెడ్ హ్యాండెడ్ గా. అవును. ఏమైపోయింది ఆ కేసు? ఆ జడ్జి గారు చనిపోయారు తప్పితే ఆ లంచానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా శిక్షలు పడ్డాయి ఇప్పటిదాకా? అండ్ అదే కేసులో కాల్ జనార్దన్ రెడ్డి మళ్ళీ మైనింగ్ చేసుకోవచ్చు అని ఆర్డర్స్ ఇచ్చింది కూడా మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి. అదే అంటున్నా, ఇవాళ ఈ విధంగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తా, వ్యవస్థలను గుప్పెడు పెట్టుకొని తమ పాదాక్రాంతం చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇవాళ 75 సంవత్సరాల ఆజాదిక మహోత్సవం అని చెప్పని మనం ఆజాదిక అమృత మహోత్సవాన్ని ఘనంగా చాటుకుంటా ఉన్నాం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పని చెప్పుకున్నాం. కానీ మన న్యాయ వ్యవస్థకి ఇన్ని గంభీరమైన ఆరోపణలు ఉన్న ఒక ముద్దాయి సవాల్ విసురుతా ఉన్నాడు. 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అని చెప్పని సిబిఐ నిర్ధారించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ కార్పొరేట్ కంపెనీకి ఏ జీవో ద్వారా లబ్ధి చేకూర్చారు, ఏ కార్పొరేట్ కంపెనీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అనేది పూర్తి సాక్ష్యాధారాలతోటి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి, నోట్ ఫైల్స్ ని ఇవాళ ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇంత బలమైన సాక్ష్యాధారాలు కోర్టుకి సబ్మిట్ చేసిన అంటే ఈ రోజు దాకా కేసు విచారణ స్టేజ్ కూడా రాకపోవడం అనేది, ఛార్జెస్ ఫ్రేమ్ కాకపోవడం అనేది 100% ఒక రకంగా న్యాయ వ్యవస్థకి ఇటువంటి వాళ్ళు ఇస్తున్న సవాల్ చూస్తా ఉన్నాం. మనం గతంలో ఎప్పుడో బీహార్లో మాఫియా గ్యాంగ్ కి సంబంధించి సయ్యద్ షాబుద్దీన్ అనే అతను హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి పార్లమెంట్ ఎన్నికయ్యాడు. యూపీలో పప్పు యాదవ్ అనే అతను అండర్ వరల్డ్ మాఫియా లాగా యాక్ట్ చేస్తా అక్కడ గ్యాంగ్స్టర్ లాగుండి అతను అరెస్ట్ అయ్యి అతను జైల్లో నుంచి ఎలక్ట్ అయ్యాడని చెప్పని వింటా ఉన్నాం. కానీ వాళ్ళ బాహాటంగా ప్రజల మధ్య తిరుగుతా జైల్లో ఉండే అవసరం లేకుండానే నెగ్గుతా ఉన్నారు కదా. అతను ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించడం కోసం కేసు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ జూన్ 4వ తారీఖు తోటి అతను ముఖ్యమంత్రి కాదు కదా, జూన్ 12 కొత్త ప్రభుత్వం కూడా బాధ్యతలు చేపట్టింది కదా. మరి జూన్ 12 నుంచి ఇప్పటి వరకు కేసు విచారణకు ఎందుకు అతను సహకరించట్లేదు? విచారణ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఎందుకు ఇస్తా ఉన్నారు? ఆ వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇంకా క్యాన్సిల్ చేసేయండి. అతను ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఆ వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అతనికి లేదు అని చెప్పనే పిటిషన్ సిబిఐ నుంచి ఎందుకు కోర్టులో మూవ్ అవ్వలేదు ఇప్పటిదాకా? అదొక్కటే కాదు, ఇన్ఫాక్ట్ దీనికి అడిషన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంతకు ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కోర్టుకి ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు, ఆ లెక్కలు కూడా తీసి మాకు చెప్పండి అంటే సిబిఐ వాళ్ళు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయారు అదే పాయింట్ లో. అవును, ఇవాళ కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రిగా ఉండగానే తీసుకెళ్లి జైల్లో పెట్టగలిగారు కదా. అది కేజ్రీవాల్ గారిని జైలు పాలు చేయాలి అనేది ఒక రాజకీయ సంకల్పం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి వెసులుబాటు కల్పించాలి అనేది రాజకీయ సంకల్పమే. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు లేదా చెన్నై హైకోర్టు సిబిఐని ప్యారెట్ ఇన్ ద కేస్ అని చెప్పని అన్నారు అని అంటే ఇందుకే అంటున్నారు. అవును, ఇవాళ వివేకానంద రెడ్డి గారి కేసు, ఆ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా వీళ్ళు ట్యాంపర్ చేసేసిన గూగుల్ టేక్అవుట్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి సాక్ష్యాధారాలు సంపాదించగలిగారు కదా. హత్యకు ముందు ఎవరెవరో ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు, హత్య తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు, ఎవరి ఫోన్ నుంచి ఏ టైంలో ఎవరికి కాల్స్ వెళ్ళినాయి, ఎవరి ఫోన్ నుంచి ఏ టైంలో ఎవరికి చాటింగ్లు జరిగినాయి అనే సాక్ష్యాధారాన్ని కూడా ఇవాళ సిబిఐ నిర్ధారణ చేయగలిగింది కదా. పట్టుదలగా విచారణ చేయాలి అనుకుంటే ఆ విధంగా విచారణ చేయగలుగుతున్నారు. అదే సందర్భంలో అంటే ఏంటంటే మనం చిన్నపిల్లల టాయ్స్ ఉంటాయి కదా, కీ ఇస్తే ఆడటం, కీ అయిపోతే ఆగిపోవటం. అంటే మీరు కొంచెం వేగం పెంచండి అంటే వేగం పెంచడం, మీరు ఆగిపోండి అంటే ఆగిపోవటం. అంటే ఇది 100% ఆక్షేపణీయం. రాజకీయపరమైన నిర్ణయాల ప్రాతిపదికగా ఈ విధంగా వ్యవస్థను ప్రభావితం చేస్తూ వెళ్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తా ఉన్నారు? ఇవాళ రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పని ఆపి ఒక సివిలియన్ ని ప్రశ్నించే పోలీస్ అధికారికి మాత్రం స్వేచ్ఛ ఉంటది. అతను విధించే ఫైన్ కట్టాల్సిన బాధ్యత పౌరుడికి ఉంటది. కానీ అదే విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డ ఈ పెద్దలకు మాత్రం వాళ్ళని కట్టడి చేయడానికి కానీ, వాళ్ళని అంటే వాళ్ళకి చట్టాలు నేర్పించడానికి కానీ వాళ్ళ వ్యవస్థలు ఇంతగా దాసోహం అంటున్న తీరు 100% వాళ్ళ మన దేశ న్యాయ వ్యవస్థకే ఒక అవమానకరమైన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం. రైట్. సో వెంకటేష్ గారు, ఇక్కడ రాజేష్ గారు చెప్పిన ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేస్తా. అంటే సామాన్యుడికి ఒక రకమైనటువంటిది ఇదే. అంటే నేను నా వ్యక్తిగత ఎగ్జాంపుల్ చెప్తున్నా. వర్షాకాలంలో మొన్న మధ్యన బండి మీద వెళ్తూ బండి స్కిడ్ అయి పడిపోయాను. ఆఫ్కోర్స్ నాకు దెబ్బలు తగిలాయి అనుకోండి. బండి నెంబర్ ప్లేట్ విరిగిపోయింది. 2 రోజుల పాటు మొత్తం అంతా కూడా షాప్లో ఏం తీయలేదు. నేను వేయించుకోవడానికి నాకు కుదరలేదు. 2వ రోజు నేను ఆఫీస్కి రావాలని ట్రై చేస్తూ ఉంటే మధ్యలో పోలీసు ఆపి నంబర్ ప్లేట్ లేదు కాబట్టి ఇది దొంగ బండి ఏమో
అని ఇమ్మీడియట్గా సార్ నేను మీడియాలో పనిచేస్తున్నానండి, ఇది నాకు ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు అవ్వలేదు రేపు వేయించుకుంటానంటే కూడా వినకుండా అక్కడి నుంచి హుటాహుటిన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు పెట్టి, సివిల్ కేసు పెట్టి దానికి ఏదో కేసు పెట్టాడు, పెట్టి కేసు సంథింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా 8 గంటలకి జడ్జి గారి ముందు హాజరు కాకపోతే బండిని సీజ్ చేస్తామని నోటీసులు ఇచ్చారు సార్. సో 11 ఏళ్లకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో నోటీసులు లేవు, ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని విదేశాలకు తిరుగుతూ ఉంటారు. పాస్పోర్ట్లు కావాలంటే మీరు ఇవ్వండి పర్వాలేదు అని చెప్పి సుప్రీంకోర్టుకైనా వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ సామాన్యుడికి బండికి నెంబర్ ప్లేట్ లేకపోతే, పొరపాటున జేబులో లైసెన్స్ లేకపోతే ఒక తీవ్రవాదిలా కేసు నమోదు చేయడం, కోర్టుకు రాకపోతే శిక్షిస్తాం ఇమ్మీడియట్గా అని చెప్పడం, ఇది న్యాయం అనాలా? పవన్ గారు, డ్యూ రెస్పెక్ట్ టు బాలకోటయ్య గారు, అప్పసాని రాజేష్ గారికి, వీళ్ళిద్దరూ చాలా డిబేట్స్ నేను చూశాను. అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ పొలిటికల్ ఏమైనా సరే. సార్ వీళ్ళు ఇంతమంది ఇప్పుడు నేను అంటానండి, యూనియన్ హోమ్ మినిస్టర్ యాంటిసిడెంట్స్ నాకు తెలిసి ఇద్దరికీ తెలుసుంటాయి. ఆయన హోమ్ మినిస్టర్ కాకముందు ఆయన చరిత్ర ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఇఫ్ యూ కంపేర్ దట్ యాంటిసిడెంట్స్, ఆయన చరిత్ర మరి జగన్ గారితో కంపేర్ చేసుకుంటే రెండు ఒకలాగా ఉండదండి. అంటే ఆయన గైడెన్స్ లో నేను ఇక్కడ చేస్తున్నట్టే కదండి అది. సిబిఐని ఆయన కరెక్ట్ గా ఇందాక రాజేష్ గారు చెప్పారు, అది కేజ్రీవాల్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పబట్టి రాగింది అనుకోవాలి. సో ఎవరినా చెప్పబట్టారు కంటే ఇంకోటి ఏంటంటే న్యాయ వ్యవస్థ అంటారు. జగన్ ఫస్ట్ లోనే ఉన్నప్పుడు చాలా మంది జడ్జీస్ వైఫ్ ని వాళ్ళ పిల్లల్ని కూడా తిట్టారండి. నేను ఇమ్మీడియట్ గా కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసాం. కంటెంప్ట్ పిటిషన్ ఒక లేడీ జడ్జి గారు షీ హాస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్. ఆవిడ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారా, మిమ్మల్ని తిట్టిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోమని మళ్ళాతో నేను అడిగితే అట్లా తీసుకున్న ఆవిడనేమో ఎక్కడికో తోసేస్తారు. ఈ రోజు దాని దిక్కులేదండి. అది మిమ్మల్ని మీరు మర్యాదించుకోకపోతే మిమ్మల్ని వేరే వాళ్ళు ఎలా మర్యాదిస్తారు? కరెక్ట్. ఇంట్లో వాళ్ళని తిట్టారండి, ఈ రోజు కూడా ఆయనకి యాక్షన్. ఇంకోటి చెప్తాను సార్, బాలకోటయ్య గారు, బికాజ్ మీరు ఎక్కువ చెప్తారు కాబట్టి నేను ఒకటే చెప్తాను సార్. మీరు ఎక్కడైనా మర్డర్ కేసులో ముద్దాయికి యాంటిసిపేటరీ బెయిల్ చూసారండి? ఇన్నేళ్ళు మీ సర్వీసు ఎక్కడైనా యాంటిసిపేటరీ బెయిల్ చూసారా? యాంటిసిపేటరీ బెయిల్ లో ఆర్డర్ ఇవ్వడం, కానీ నేను ఆర్డర్ ఇచ్చేదాకా అరెస్ట్ అయ్యింది. దీనివల్ల ఎవరికి మనం గౌరవం ఇవ్వాలో అనేది మనం ఆలోచించుకోవాలి సార్. ఇంకా దీని మీద ఇంకా అనుమానాలే కాదు, చాలా ఆశ్చర్యంగా ఉంది. దారుణంగా చంపిన వాళ్ళు, ఆ ముసలాయన ఒక్క దెబ్బకే ఎంత బాధపడి ఉంటారు సార్. ఆయన ఒక ముక్కలుగా చంపితే ఈ రోజుకి దిక్కులేదు, ఎవరో మాట్లాడు. సో ఇది బేసిక్ ఏంటంటే పొలిటికల్ ఈ వెనకాల నుండి జ్యుడిషియరీని కంట్రోల్ చేస్తున్నారని నేను అంటాను సార్. సో పొలిటికల్ సెగ్మెంటే జ్యుడిషియల్ సెగ్మెంట్ ని కవర్ చేస్తుంది కంప్లీట్ గా. వాళ్ళందరినీ వాళ్ళకి ఏ సార్ బాలకోటయ్య గారు, ఇంకొకటి నా పర్సనల్ గా మీకు అడగాలి సార్. మీరు ఎందుకు మొక్క అన్నారు, ఇలాంటి ముద్దాయిలు ముఖ్యమంత్రులు అవుతున్నారు అన్నారు. వాళ్ళని చేసేది మన సామాన్య ప్రజల్లో తప్పు లేదండి. ఆయన హిస్టరీ తెలిసి, ఆయన ఎట్లాంటో తెలిసి వాళ్ళని మనం ఎన్నుకోవడం ఎంతవరకు కరెక్ట్? బాలకోటయ్య గారు, నాకు మీ దగ్గర నుంచి దీని ఆన్సర్ కావాలండి. బాలకోటయ్య గారు, మిమ్మల్ని డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నారు, దీనికి సమాధానం అని చెప్పండి. పవన్ కృష్ణ గారు, నిజంగా వెంకటేష్ గారు కానీ రాజేష్ గారు కానీ చెప్తుంది ఏంటంటే, ఒక భారతీయ వ్యవస్థలో పౌరులుగా ఉండి, భారత రాజ్యాంగం గొడుగు కింద ఉండి, ఈ దేశ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాల కంటే సమున్నతమైందని చెప్పేసి గౌరవించబడుతున్న దేశంలో ముద్దాయిలు బహిరంగంగా తిరుగుతుందంటే, ముద్దాయిలు కాని వారు జైలు పాలవుతుందంటే బాధాతప్త హృదయంతో మాట్లాడతారు. కానీ వెరసి ఏమవుతుందంటే, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మొత్తం వ్యవస్థలో రాజకీయ వ్యవస్థే మూలధాతువు, నిర్ణయ ధాతువు రాజకీయ వ్యవస్థ. అందుకనే నేను చెప్పాను,
ఏ రాజకీయ వ్యవస్థ అయితే అధికారంలో ఉంటుందో ఆ రాజకీయ వ్యవస్థ కిందే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి యొక్క క్రతువులు జరుగుతాయనే ప్రాదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, గణతంత్ర రాజ్యం అని, భారతీయ సంస్కృతి అని ప్రతి దానికి కూడా సెక్షన్ల వారీగా 11 సంవత్సరాల 11 నెలల 11 రోజులు ఎంతో శ్రమించి వాళ్ళు ఈ దేశానికి రాజ్యాన్ని ఇచ్చారండి. అక్కడ కూడా 11 ప్రజల పథకం అని 11 సంవత్సరాల 11 నెలల 11 రోజులు, అక్కడ కూడా 11. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక మాట చెప్తాను సార్, మనం గనక వ్యవస్థను గనక ఎలా నడిపించుకుంటూ పోతే విస్ఫోటనాలు వస్తాయి, తిరుగుబాట్లు వస్తాయి. ఏది చెప్పిరాదండి పవన్ కృష్ణ గారు. ప్రజలు ఒక్కసారి నిరసిస్తే, ఇది చీ అని అనుకుంటే వాళ్ళకు అనుగుణమైన వ్యవస్థను తెచ్చుకుంటారు. అది సమాజానికి సంబంధించిన ఇది. ఇప్పుడు 9 నెలల బిడ్డ, ఆమె 9 నెలలు ప్రసవించిన తర్వాత బిడ్డను కనాల్సిందే, ప్రసవ వేదన నుంచి బయట పడాల్సిందే. అలాగనే ఉత్పత్తి చేసేవాడికి, ఉత్పత్తి శక్తులకి వైరుధ్యాలు వస్తే, మానవ సంబంధాల్లో తేడా వస్తే, రాజ్య వ్యవస్థ కనుక రాజ్యాన్ని కాపాడలేకపోతే, న్యాయం అనేది కొందరికి పండుగాను కొందరికి ఎండిపోయిన దాన్ని గాను దొరికితే తాను పండై అందరికీ పుండై అని చెప్పేసి ఒక కవి అంటాడు. అలా దొరికితే ప్రజల చేతుల్లోకి తిరుగుబాట్లు తీస్తుంది. అది వ్యవస్థ స్వరూపం. ఇప్పుడు నువ్వు నేను బతికామంటే మానవ సమాజం, మానవ నాగరికత, ఆదిమ సమాజం, బానిస సమాజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారి సమాజం, సోషలిస్ట్ సమాజం. ఇప్పుడు మనం ఏం గుడ్డగట్ల, ఇప్పుడేం కలజోడి పెట్టలా, నేను మీరు టీవీ డిబేట్లో మాట్లాడుతున్నాం. కొన్ని వేల సంవత్సరాల మానవ జీవన పరిణామ క్రమ చరిత్ర ప్రజలు తాను కనుగొన్న దాన్ని మార్చుకుంటారు. ఆ వ్యవస్థ బతకాలి అంటే రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా వ్యవస్థను కాపాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దోషం చేశాడు, తప్పు చేశాడు, శిక్షించమని మనం అడగట్లా. తప్పో ఒప్పో విచారణ చేసి తప్పు అయితే తప్పు అని చెప్పాలి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పాలి. నువ్వు సిపిఐ లాంటి అత్యున్నత సంస్థలో 11 సంవత్సరాలు నువ్వు చేసిన తర్వాత ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో సిబిఐ విచారణ అడుగుతారు పౌరులు? అది ఉండిననేమి మండిననేమి, జాషువా అన్నట్టుగా. ఎవరికి విశ్వాసం కలుగుతుంది దాని మీద? ఇంక విచారణ సంస్థలు ఉన్నాయి. ఇక నీ ఈడీలు ఎంత, నీ సిఐడీలు ఎంత? కాబట్టి విశ్వాసం కోల్పోకూడదు ప్రజలు. రాజకీయ పార్టీలు కానీ రాజకీయ వ్యవస్థ ఆలోచించాల్సింది ప్రజల్లో విశ్వాసం ఉండాలి. ఇది నా దేశం, ఇది నా రాష్ట్రం, తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష పడుతుంది, నాకే కాదు రాజుకైనంతే బంటుకైనంతే ఒక భావం కలిగితేనే వ్యవస్థలు బతుకుతాయి తప్ప ఇలా కలిగిన వాళ్ళందరూ వేల కోట్ల రూపాయలు. ఏమండి, ఆదాని గారి ఆదాయం ఎంత? ఈ దేశ బడ్జెట్, భారతదేశ బడ్జెట్ నాకు తెలిసి 43 లక్షల కోట్లు పర్ యానం. సంవత్సరానికి 43 లక్షల కోట్లు అండి. 5 ఏళ్ళకి 5 × 43 లక్షలు. రాష్ట్రాల బడ్జెట్ 2,72,000 కోట్లు అండి నా ఆంధ్రప్రదేశ్. తెలంగాణ బడ్జెట్ 2,93,000 కోట్లు అండి. వెరసి ఇంటూ 5 సంవత్సరాలు వేసుకుంటూ పోతే ఎన్ని లక్షల కోట్లు? భారతదేశం పేద దేశమా, ధనిక దేశమా? ఏమవుతుంది డబ్బు? ఏమవుతుందండి డబ్బు? చాలా కుబేరుడి చేతులు, ఒక్కొక్క కుబేరు. మరి మీరేమో బండికి నెంబర్ లేదని మిమ్మల్ని లోపలేశారు. రేపు పొద్దుకల్లా దానికి సంబంధించిన ఇవ్వాలన్నారు. జరిగింది. మరి అదే ఎమ్మెల్యే కొడుకో ఎంకోడు మరి టాటర్ ఇప్పుడు అరే బాబు ఇసుక మా ఊరిలోకి వచ్చేసిన రోడ్లంతా పాడైపోతుందంటే శిరోమణం వరప్రసాద్కి సీతారాంపురంలో శిరోమణం చేశారు. ఇప్పుడు అందుకని ఈ యొక్క వ్యవస్థ మార్చుకోలేకపోతే ఏదో ఒక మార్పు వస్తుంది. ఆ రోజు మనం ఉంటామా మనం ఉండమా కానీ ప్రజలు ఏంటంటే ఇప్పుడు మొక్క ఎక్కడ బతుకుతుంది సార్? బతకాల్సిన చోట్లనే బతుకుతుంది. ప్రజలకు ఆ ఊపిరాడనిచ్చే ప్రజా స్వాతంత్రం ఉన్న రోజునే అది బతకగలుగుతుంది. రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఊపిరి తీసేసే ప్రయత్నం చేస్తుంది, అక్కడ ఊపిరి సలపకుండా చేస్తుంది. కాబట్టి విస్ఫోటనాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వికృతమైన పోకడ వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఇలాంటి యొక్క మరి ఇంత కక్షలు ఉండవు. ఇందాక వెంకటేష్ గారు అన్నారు, ఎన్ని వేట్లు వేశారంటే వైఎస్ వివేకానంద రెడ్డిని, ఎన్ని వేట్లు రక్తంతో లెటర్ రాశాడండి. 302 కేసులో
ముందస్తు బెయిల్ ఏంటంటే ఆ ఇచ్చే జడ్జి ఎట్టిస్తాడు. 302 మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ ఏంటంటే బాబు, అది హత్య కేసు కదా. చంపిండని చెప్పేసరి పోలీసు వాళ్ళు కేసు పెడితే ముందస్తు బెయిల్ ఇస్తుందంటే ఏం చేశారు చెప్పండి? వైఎస్ అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయాం. టచ్ చేయలేకపోయాం. పైపచ్చి అందులో అప్రూవర్ ఉండు. దస్తగిరి పోసగుచ్చినట్టుగా కథలుగా చెప్తున్నాడు హత్య సంఘటనే. అరే చెల్లెలు న్యాయస్థానాన్ని సిబిఐ విచారణ కూడా ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కోర్టు మార్చుకుందంటే ఎవరు సిగ్గుపడాలి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు సిగ్గుపడవా? రాష్ట్రాలు సిగ్గుపడవా? కేంద్రం సిగ్గుపడదా? కేంద్ర హోంమంత్రి సిగ్గుపడదా? ప్రజలు సిగ్గుపడతారా? ప్రజలు సిగ్గుపడతారు. ప్రజలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వెంకటేష్ గారు అన్నారు. ప్రజలు ఏం చేస్తారు తెలుసా? 151 సీట్లు వచ్చినాయని చెప్తే నెత్తి మీద చెయ్యేసి ఇలా పీకి చెప్పిన ఆయన ఏం చేశారు? 11 కూర్చోబెట్టారు. రేపు పొద్దున కూడా ఏముందంటే వ్యవస్థ రుచి లేదనుకోండి, ఏదైనా పదార్థం రుచి ఉంటేనే కదా తినేది. వ్యవస్థ రుచి లేకపోతే విస్ఫోటనాలు వస్తాయి, ప్రజలు తిరగబడతారు. దానికి మీరు ఎప్పుడమని పేరు పెడతారో, మార్పు అని పేరు పెడతారో, లేదా తిరుగుబాట్లు అని పేరు పెడతారో, ఏదైనా పెడతారు. దేశాల్లో జరుగుతున్నాయి అవే కదా, యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి వ్యవస్థను కాపాడుకోవాలి. అలా వ్యవస్థను కాపాడుకుంటేనే ఏదన్నా దేశానికి సంబంధించిన గౌరవం. ఆ దిశగా అడుగుదయ్యాలి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఏం చేస్తారో ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినా ఇప్పటికీ ఆయన విచారణకు పోయే పరిస్థితి లేదు కనిపించట్లేదు. ఇందాక మీరు అన్నట్టుగా పాస్పోర్ట్ కూడా ఆయన కోర్టుకు అటెండ్ అవ్వడానికి ఆ విషయంతో దీన్ని ముగిద్దాం సార్. అంటే నిజంగా నాకు న్యాయ వ్యవస్థని కామెంట్ చేయడం కాదు, న్యాయ వ్యవస్థను తక్కువ చేయాలన్నటువంటి ఉద్దేశం ఎటువంటి పరిస్థితిలో కూడా లేదు. బట్ న్యాయ వ్యవస్థని ప్రశ్నించవచ్చు ఒక సామాన్య పౌరులుగా. పరిపాలకుడే న్యాయ వ్యవస్థను గౌరవించినప్పుడు వాళ్ళు పరిపాలకులు ఎలా అవుతారండి? కరెక్ట్, అదే ఆలోచించాలి ప్రభుత్వం. రాజేష్ గారు కంక్లూడింగ్ ప్లీజ్. ఇందాక ఇంకొక ప్రశ్న అడిగారు మీరు. ఇప్పటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాల్సి వస్తే ఏ అంశాల్లో కేసులు పెట్టొచ్చు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా గత 2023 సెప్టెంబర్ 9వ తారీఖు మనకు ఒక అంశాన్ని పరిచయం చేశారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించారు అని చెప్పని, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని కొన్ని అంశాల ప్రాతిపదికగా ఒక 5 కేసులు నమోదు చేశారు. అందులో ఉచిత ఇసుక ఇవ్వడం అనేది ఒక పబ్లిక్ పాలసీగా ప్రభుత్వం, అంటే దాన్ని ఒక పాలసీ డెసిషన్ గా ప్రభుత్వం తీసుకొని దాన్ని అమలు చేస్తే, దాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టారు అని చెప్పని కేసు నమోదు చేశారు. ఇవాళ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని కానీ, ప్రభుత్వ ఖజానా వనరులు కానీ నష్టం చేసిన ప్రాతిపదికగా కనుక కేసులు నమోదు చేయబడటం బిగిన్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన 2019 మే 30 ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వారంలో తీసుకున్న 2 నిర్ణయాలు, విధ్వంసకర నిర్ణయాలు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చే నిర్ణయం ఆయనే తీసుకున్నారు. అలాగే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడం ద్వారా నాన్ కన్వెన్షనల్ పవర్ ప్రొడ్యూసర్స్ కి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క యూనిట్ కరెంట్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పే చేయాల్సి వచ్చింది. ఇవి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్న నిర్ణయాలు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కూడా, రాజకీయ పార్టీల రంగులు ప్రభుత్వ భవనాలకు వేయడానికి వీలు కాదనే తీర్పు ఉన్నా కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేసిన ప్రభుత్వ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడానికి, మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ రంగులు మార్చడానికి 2,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 50 కేసులు నమోదు చేయడానికి ఆ చిట్టా చదువుకోవడానికి మనకి టైం సరిపోదు, డిబేట్ కంటిన్యూ చేసుకోవడానికి కూడా ఇంకా అర్ధరాత్రి దాకా వెళ్తూనే ఉండాలి, అలా ఉంది పరిస్థితి. ఎనీవే థ్యాంక్ యూ రాజేష్ గారు, అప్సాని అండ్ వెంకటేష్ గారు, బాలకోట గారి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఈ ఒక్క ముక్క ఖచ్చితంగా చెప్పాలి. కొట్టండ్రా చప్పట్లు, తీయండ్రా డప్పులు, పేల్చండ్రా పటాసులు, మోత మోగిపోవాల బాస్. జూన్ 4 కాదు, సెప్టెంబర్ 23, 2013 నుంచి లెక్కేసుకుంటే ఈ రోజుకి 11 ఏళ్ళు అవుతుంది. ఒక ఆర్థిక ఉగ్రవాదిగా, ఇది నేననేది కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు అన్నటువంటిది, విదేశాల్లో కూడా మన పేరు చాలా సురపరిచితంగా వినిపించింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాగే ఇదంతా కూడా నడిచింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. జూన్ 4 అనుకున్నారు కదా, దాని కంటిన్యూషన్ ఈరోజు మొత్తం అందరూ కూడా పెట్టుకుంటే 11కి లెక్క సరిపోయినట్టే. సో ఇది వేళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.